థింగ్స్ అందులో యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటనేది చూసాము. టుడే వి విల్ టాక్ అబౌట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో నౌ వాట్ ఈస్ దిస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్? ఇది ఎలాగా మనము రిజాల్వ్ చేసుకోవచ్చు అంటే, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ టెస్టింగ్. ఓకే, ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ టెస్టింగ్ యూనిట్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఒక సిస్టంలో. ఓకే, సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ టెస్టింగ్ హౌ different units, okay, or components of a software application interact with ఈచ్ అదర్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు, వీటన్నిటిని కలుపుతూ ఓకే ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. కలపడం అంటే ఇంటిగ్రేట్ చేస్తాం. విడివిడిగా అవి బాగానే ఎగ్జిక్యూట్ అయ్యాయి, కానీ అన్నీ కలుపుతూ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అదే అన్నారు. మెథడ్ ఆఫ్ టెస్టింగ్ హౌ డిఫరెంట్ యూనిట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్. సో ఒక సాఫ్ట్వేర్లో డిఫరెంట్ యూనిట్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ అవన్నీ కలిపి మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవుతూ అవి వర్క్ అవుతున్నాయా, లేకపోతే ఏమైనా ఎర్రర్స్ ఆర్ బగ్స్ రేస్ చేస్తున్నాయా, దీన్ని మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటాము. ఓకే, ఇది యూనిట్ టెస్టింగ్ తర్వాత చేస్తారండి. ఓకే, సో యూజువలీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈజ్ డన్ ఆఫ్టర్ యూనిట్ టెస్టింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. యూనిట్ టెస్టింగ్ తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సాధారణంగా పెర్ఫామ్ చేస్తారు. రైట్, ఫైన్. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది మనం కొన్ని రకాలుగా చేయొచ్చండి. అంటే ఎలా అంటే ఇది అది రాస్తాను చూడండి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ క్యాన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఎలా అంటే ఫస్ట్ వే ఎలా చేస్తాము ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది టాప్ డౌన్ అప్రోచ్ అండి. ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్, టాప్ గ్రౌండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటాం దీన్ని. ఓకే, అంటే ఇందులో కేటగిరీస్ ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందులో ఏమవుతుందంటే టాప్ డౌన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో ఉన్న మాడ్యూల్స్లో హయ్యెస్ట్ మాడ్యూల్ అంటే టాప్ లెవెల్ మాడ్యూల్ నుంచి స్టార్ట్ చేసుకొని లోవర్ మాడ్యూల్ వరకు వెళ్తాం. మాడ్యూల్ అంటే డెవలపర్ డెవలప్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ తాలూకా కాంబినేషన్, లేదా ఒక డెవలపర్ డెవలప్ చేసిన ఒక ప్రోగ్రామ్ అనుకోండి. ఓకే, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క మాడ్యూల్ చేసాడు. టాప్ లెవెల్ మాడ్యూల్ని పెట్టుకొని అక్కడి నుంచి లోయెస్ట్ లెవెల్ మాడ్యూల్ వరకు వెళ్తాం అనమాట. సపోజ్ ఒక డెవలపర్ ఒక బటన్ క్రియేట్ చేస్తే ఆ బటన్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి అది డేటాబేస్లో డేటాని ఏమైనా సేవ్ చేస్తున్నట్టయితే డేటాబేస్లో డేటాని సేవ్ చేస్తున్నంత వరకు మధ్యలో ఎన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా టాప్ నుంచి బాటమ్ వరకు టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. దీన్ని టాప్ డౌన్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటాము. దీనికి రివర్స్లో ఏమైతే మనం చేస్తామో దీన్ని బాటమ్ అప్. ఓకే, కింద నుంచి పైకి టెస్ట్ చేస్తాం. అంటే డేటాబేస్ నుంచి డేటా మళ్ళీ స్క్రీన్ మీదకి డిస్ప్లే అవుతుంది అనుకోండి, వెనక నుంచి మళ్ళీ టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. దీన్ని బాటమ్ అప్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటాము. బాటమ్ అప్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటాము. అలాగే ఇంకొకటి ఉందండి, బిగ్ బ్యాంగ్ అని అంటాం దీన్ని. బిగ్ బ్యాంగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇది ఎలా పనిచేస్తుందంటే అన్ని మాడ్యూల్స్ని కలిపేస్తుంది. ఇంకా డెవలపర్ తయారు చేసిన ఇండివిజువల్ మాడ్యూల్స్ని కాదు, మొత్తం అందరూ తయారు చేసిన మాడ్యూల్స్ని కలిపేసి అన్నిటిని ఒకేసారి టెస్ట్ చేస్తుంది అనమాట. దీన్ని బిగ్ బ్యాంగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటాము. అలాగే ఇంకొకటి ఉందండి, అది ఇంటిగ్రేషన్. ఓకే, సారీ, ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటాం దీన్ని. ఓకే, ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటాము. ఓకే, సో ఆనంద్ నాకు ముగ్గురే అని చెప్పారు, ఇద్దరే అని చెప్పారు టెస్టింగ్లో. ఇప్పుడు ఎంతమంది కనిపిస్తున్నారు? సో లెట్ us కమ్ టు
ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో నౌ వాట్ ఈస్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్? ఇంక్రిమెంటల్ అంటే ఇప్పుడు సపోజ్ 10 మాడ్యూల్స్ ఉన్నాయనుకోండి. 3 మాడ్యూల్స్ అన్నీ కలిపి ఒకసారి టెస్ట్ చేయడం. అలాగే నెక్స్ట్ 3 మాడ్యూల్స్ కలిపి ఒకసారి టెస్ట్ చేయడం. ఆ తర్వాత నెక్స్ట్ 3 లేదా నెక్స్ట్ 4 అన్నిటిని కలిపేసి ఒకసారి టెస్ట్ చేయడం. అంటే విడివిడిగా ఒక్కొక్కటి కాకుండా అన్నీ కలిపి కాకుండా కొద్దిగా తీసుకుంటూ టెస్ట్ చేయడాన్ని ఏమంటామంటే ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే. మీకు ఈజీగా గుర్తుండడం కోసం నేను ఇక్కడ చిన్నది రాస్తాను చూడండి. ఓకే. హైయెస్ట్ మాడ్యూల్ టు లోయెస్ట్. ఇది ఎలా వస్తుంది? లోయెస్ట్ టు హైయెస్ట్. ఇది ఎలా వస్తుంది? టెస్టింగ్ యూజింగ్ ఆల్ మాడ్యూల్స్ ఇంటిగ్రేటెడ్. ఆల్ మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్ ఇక్కడ అన్నీ కలిపిస్తే ఒకసారి టెస్ట్ చేస్తాం. ఇంక్రిమెంటల్కి వచ్చేసరికి ఎలా టెస్ట్ చేస్తామంటే కొద్దిగా తీసుకొని టెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. స్మాల్ గ్రూప్స్. ఓకే. ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ స్మాల్ గ్రూప్స్ ఆఫ్ స్మాల్ గ్రూప్స్ ఆఫ్ మాడ్యూల్స్. మాడ్యూల్స్ అలాగే డిఫరెంట్ స్మాల్ గ్రూప్స్ని తీసుకొని టెస్ట్ చేస్తాము. రైట్. అడ్వాంటేజెస్ అయితే ఒకటే. అలా డిఫరెంట్ వేస్లో సెనేరియోస్లో నువ్వు టెస్ట్ చేయడం వల్ల నీకు డిఫరెంట్ ఎర్రర్స్ డిఫరెంట్ లెవెల్స్లో ఐడెంటిఫై అయ్యి డిఫరెంట్గా నువ్వు వాటికి సొల్యూషన్స్ అనేవి నువ్వు తీసుకొని రావచ్చు. ఓకే. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి ఇక్కడ? రెగ్యులర్గా మాట్లాడేది ఏంటి? ఓకే. ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్నే మనం ఏమంటామంటే శాండ్విచ్ టెస్టింగ్ అని కూడా అంటాం. ఓకే. లెట్ us రిమెంబర్ దిస్. శాండ్విచ్ టెస్టింగ్ అని కూడా అంటాం. నౌ ఈ టోటల్ మనం చెప్పుకుంటుందంత దేని గురించి అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ గురించి. ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మనము ఎగ్జాంపుల్స్ ఎలా చేస్తాం కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. ఈ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇందులో మళ్ళీ సబ్ కాంపోనెంట్స్ 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని అంటారు. బ్లాక్ బాక్స్ టెస్టింగ్. అలాగే ఇంకొకటి ఉంటుందండి. అదేంటది? దాని ఆపోజిట్ వైట్ బాక్స్ టెస్టింగ్. నౌ వాట్ ఈస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్? ఇది చాలా ఈజీ. ఏంటంటే యూజ్డ్ ఫర్ వ్యాలిడేషన్. గుర్తుపెట్టుకోండి. వ్యాలిడేషన్ కోసం. అంటే ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందో అనవసరం. అవుట్పుట్ వచ్చిందా లేదా అనేది చూస్తాం. ఓకే. సో వీ ఇగ్నోర్ వర్కింగ్ మెకానిజమ్స్. వర్కింగ్ ఎలా జరుగుతుంది అనేది మనకు అనవసరం. ఫోకస్ అంతా ఎంత ఉంటుందంటే అండ్ ఓన్లీ ఫోకస్ ఆన్ ది అవుట్పుట్. అంటే సపోజ్ ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయమని ఒక డెవలపర్కి ఒక టాస్క్ ఇస్తే డెవలపర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేశాడు. ఎలా చేశాడో మనకు అనవసరం. ఆన్సర్ వచ్చిందా లేదా అనేది చెప్పేది ఎవరు అంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్ దానికి ఆపోజిట్గా ఉంటుంది. నీకు ఆన్సర్ వచ్చిందా లేదా సెకండరీ. ఏ ప్రాసెస్ ఫాలో అయ్యావు నువ్వు, దీన్నే మనం అంటాము యూస్డ్ ఫర్ వెరిఫికేషన్. సో వ్యాలిడేషన్ వేరు, వెరిఫికేషన్ వేరు. వ్యాలిడేషన్ అంటే అనుకున్న రిజల్ట్ రావడం. వెరిఫికేషన్ అంటే ఆ అనుకున్న రిజల్ట్ రావడానికి నువ్వు ఏ ప్రాసెస్ ఫాలో అయ్యావు. ఓకే. సో వీ ఫోకస్ ఆన్ ఇంటర్నల్ ఒకసారి రిపీట్ చేయండి. మెకానిజమ్స్. ఓకే. ఇంటర్నల్ మెకానిజమ్స్. ఓకే అండి. సో కంపారిజన్ అంటే ఏంటి చూడండి. రీటెస్టింగ్ అంటే వెరీ సింపుల్. రిగ్రెషన్ టెస్టింగ్ అంటేనే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్లో ఏదైనా చేంజెస్ జరిగితే ఆ చేంజ్ వల్ల ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది థరోగా చెక్ చేయడాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అని అంటారు. రియల్ టైంలో ఎలా చేస్తారంటే 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి రీటెస్టింగ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సొంతగా టెస్ట్ చేసుకోవడం. ఒక్కొక్కటి. లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేరే కాబట్టి అప్పట్లో రాసి ఉన్న టెస్ట్ కేసెస్ని తీసుకొని దాన్ని రీఎగ్జిక్యూట్ చేయడం. మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో. లేదా కంపారిజన్ చేయడం. అంటే ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ని మాడిఫై చేసిన తర్వాత వచ్చిన వెర్షను, మాడిఫై చేయకముందు ఉన్న వెర్షను, ఈ 2 వెర్షన్స్ని కంపేర్ చేయడం.
దీన్ని కంపారిజన్ అని అంటారు. ఓకే, సో ఇన్వాల్వ్స్ కంపేరింగ్ ద కరెంట్ వెర్షన్. ఓకే, సాఫ్ట్వేర్లో కరెంట్ వెర్షన్ని ప్రీవియస్ వెర్షన్తో కంపేర్ చేయడం విత్ ద ప్రీవియస్ వెర్షన్. ఓకే, సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే రిగ్రెషన్ టెస్టింగ్ అని అంటాము. ఓకే, సో సడన్గా ఏదైనా చేంజ్ చేసి ఆ చేంజ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకి తెలియాలి అంటే మాత్రం పాత కాంపోనెంట్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా లేదా తెలుసుకోవాలి అంటే మనం ఫాలో అయ్యేది ఏంటంటే రిగ్రెషన్ టెస్టింగ్. ఓకే, సో ఎనీ డౌట్స్? అండ్ నెక్స్ట్ వీ డిస్కస్ ఆన్ స్మోక్ టెస్టింగ్ అండి. నౌ వాట్ ఈస్ ది స్మోక్ టెస్టింగ్? స్మోక్ టెస్టింగ్ అంటే ఈ టెస్ట్లో ఏం జరుగుతుందంటే, ఓకే, దిస్ టెస్ట్ ఇలా రాస్తాను చూడండి. దిస్ టెస్ట్ ఈస్ డన్ టు మేక్ షూర్ దట్ ది సాఫ్ట్వేర్, ఏ సాఫ్ట్వేర్ అయితే వాడుతున్నావో అండర్ టెస్టింగ్, అంటే ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ అండర్ టెస్టింగ్లో ఉంది, అండర్ టెస్టింగ్ ఈస్ రెడీ ఫర్ ఫర్దర్ టెస్టింగ్. అంటే ఒక లెవెల్లో టెస్ట్ చేసాం దాన్ని, ఆ లెవెల్లో అది సక్సెస్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్కి రెడీగా ఉంది. అంటే ఒక లెవెల్ పాస్ అయితేనే సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ లెవెల్లో దాన్ని టెస్ట్ చేసి సక్సెస్ చేసి రెడీగా ఉంచడాన్ని స్మోక్ టెస్టింగ్ అని అంటాము. స్మోక్ టెస్టింగ్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని మీరు క్రికెట్ టీంలో జాయిన్ చేసుకుందాం అనుకున్నారు. క్రికెట్ టీంలో జాయిన్ అవ్వాలంటే వాడికి బేసిక్గా క్రికెట్ అంటే ఏంటో తెలియాలి కదా. సో మీరు ఏం చేస్తారంటే క్రికెట్ గురించి తను కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఫస్ట్ లెవెల్లో. ఆ ఫస్ట్ లెవెల్లో నువ్వు అడిగిన క్వశ్చన్స్ అడిగిన తర్వాత తను చెప్పి పాస్ అయ్యాడు అనుకోండి, స్మోక్ టెస్ట్ పాస్ అయ్యాడు అనమాట. సో నెక్స్ట్ లెవెల్ టెస్టింగ్కి తను రెడీగా ఉన్నాడు. ఈసారి తనకి ఏం చేస్తారంటే మీరు టీంలో జాయిన్ చేసి తన పర్ఫార్మెన్స్ ఎలాగున్నదో డైరెక్ట్గా ఇచ్చి చెక్ చేస్తారు. స్టార్టింగ్ లెవెల్లో ఫెయిల్ అయిపోతే స్మోక్ టెస్టింగే ఫెయిల్ అయిపోయాడు అని అంటాం అనమాట. అలాగే మీరు ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయితే సెకండ్ రౌండ్కి వెళ్తారు, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. ఈ ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అవ్వి సెకండ్ రౌండ్కి రెడీగా ఉండడాన్ని ఏమంటామంటే స్మోక్ టెస్టింగ్ అని అంటాము. ఓకే, రైట్, ఫైన్. సపోజ్ ఒక ప్రాజెక్ట్లో 2 మాడ్యూల్స్ ఉంటే సెకండ్ మాడ్యూల్ని టెస్ట్ చేయడానికి ముందు ఫస్ట్ మాడ్యూల్ రెడీగా ఉండాలి. సో ఫస్ట్ మాడ్యూల్ కరెక్ట్గా వర్క్ అయితే దాన్నే మనం ఏమంటాము, స్మోక్ టెస్టింగ్ పాస్ అయినట్టు. ఫస్ట్ మాడ్యూల్ ఆఫ్ టెస్టింగ్లోనే ఫెయిల్ అయిపోతే స్మోక్ టెస్టింగ్ ఫెయిల్ అయిపోయినట్టు. ఓకే, సో అలాగే ఇంకొక టెస్టింగ్ ఉన్నదండి, ఆల్ఫా టెస్టింగ్ అని అంటారు. వాట్ ఈస్ దిస్ ఆల్ఫా టెస్టింగ్? ఎక్కువ వాడరు, బట్ ఉన్నది కాబట్టి చెప్పుకుంటున్నాము. ఇది వ్యాలిడేషన్ టెస్టింగ్. ఓకే, ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ టెస్టింగ్. అలాగే ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కూడా. ఓకే, ఇది ఎవరు ఎక్కువ చేస్తారంటే ఆల్సో ఏ టైప్ ఆఫ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఏంటో మనం చెప్పుకుందాం. ఓకే, ఎప్పుడు చేస్తారు అంటే విచ్ ఈస్ డన్ బిఫోర్ ద ప్రోడక్ట్ రిలీజ్. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా రియల్ టైంలో ఒక డెవలపర్కి ఒక టాస్క్ ఇచ్చి చేయమని దాన్ని ఒక సిస్టమ్ ఆర్ కంప్యూటర్, దీన్నే సర్వర్ అంటాము. ఈ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేసి అది సక్సెస్ అయిపోతే అక్కడితో అయిపోయినట్టు కాదు. వాళ్ళు డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉన్నదో ఆ డెవలపర్ తన ప్రోగ్రామ్ ఎక్కడైతే రాశాడో దాన్ని డెవ్ సర్వర్స్ అని అంటారు, డెవలప్మెంట్ సర్వర్స్ అని అంటారు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత ఆ కోడ్ని అలాగా ఒక టూల్ యూజ్ చేసి గిట్ హబ్ లాంటి టూల్స్ యూజ్ చేసి ఆ కోడ్ని నెక్స్ట్ సర్వర్, ఇంకొక సర్వర్కి, దానికంటే కొద్దిగా హయ్యర్ లెవెల్ సర్వర్కి తీసుకెళ్తారు. దీన్ని యూఏటీ సర్వర్స్ లేదా ఎస్ఐటి సర్వర్స్ అని అంటారు, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ సర్వర్స్. ఓకే, లేదా యూఏటీ సర్వర్స్ అని అంటారు. ఈ సర్వర్స్లో ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేస్తారు దాన్ని. ఆ టెస్టర్స్ ఎక్కువగా వర్క్ చేయాల్సింది ఈ యూఏటీ సర్వర్స్ మీదే. అంటే డెవలప్మెంట్ సర్వర్లో డెవలపర్ అంటాడు, నేను నా సర్వర్లో చెక్ చేసుకున్నాను, అంతా బాగా అయింది, మిగిలినవి ఏవైనా ఉంటే నువ్వు అన్ని లెవెల్స్లో అక్కడ చెక్ చేసుకో అంటాడు.
నువ్వు అక్కడికి యూఏటీకి వెళ్ళిన తర్వాత యూఏటీ లెవెల్లో నువ్వు బాగా టెస్ట్ చేయాలి దాన్ని. కంటిన్యూస్గా కంప్లీట్గా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత యూఏటీ కూడా సక్సెస్ అయితే దాన్ని ఏం చేస్తారంటే క్వాలిటీ అనాలిసిస్ కోసం పంపిస్తారు. క్వాలిటీ అనాలిసిస్ అంటే ఏం కాదు, ఎవరైతే నీకు ప్రాజెక్ట్ డెవలపర్కి ఇచ్చారో ఆ క్లయింట్ సైడ్ పీపుల్ వాళ్ళు కొంతమందిని కూర్చోబెట్టి దాన్ని మళ్ళా ఇంకా డీటెయిల్ లెవెల్లో టెస్ట్ చేపిస్తారనమాట. దీన్ని క్యూఏ అని అంటారు. సో ఈ ఆల్ఫా టెస్టింగ్ ఏదైతే ఉన్నదో ఈస్ దిస్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఈస్ డన్ బై క్యూఏ పీపుల్. క్యూఏ అంటే క్వాలిటీ టెస్టింగ్ పీపుల్. సో క్వాలిటీ టెస్టింగ్లో ఎవరైతే ఉన్నారంటే ఇంకొక సర్వర్కి, అలా ఎన్ని సర్వర్స్ దాటుతాయో చూడండి. ఈ సర్వర్స్ అన్నిటిలో పాస్ అవ్వాలి. అది ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్లో సక్సెస్ అవ్వాలి, తర్వాత యూఏటీ సర్వర్స్లో పాస్ అవ్వాలి, తర్వాత క్యూఏ సర్వర్స్. క్యూఏ సర్వర్స్ అంటే దాన్ని మనం పీటీ ఎన్విరాన్మెంట్ అని కూడా అంటారు, అంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని అంటారు. ఆ సర్వర్స్లో కూడా పాస్ అయితే ఫైనల్గా ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయడం అంటే మళ్ళీ మెయిన్ సర్వర్లో పెడతారు. దాన్నే మనం ప్రొడక్షన్ సర్వర్స్ అని అంటాము. సో ప్రొడక్షన్ సర్వర్లో కానీ ఎర్రర్ వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. ఓకే, దీన్ని ఏమంటామంటే ఫైనల్గా క్యూఏ లెవెల్లో దేన్నైతే సర్వ్ చేస్తామో దాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా ఆర్గనైజేషన్స్ చాలా రకాలుగా ఫాలో అవుతాయి, నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. డెవ్ సర్వర్స్, ఇది డెవలపర్ అండర్లో ఉంటుంది. డెవలపర్ ఈ సర్వర్లో చెక్ చేసుకుంటాడు. తర్వాత ఎస్ఐటి సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఆర్ యూఏటీ అంటాము. దీన్ని ఇది ఎవరంటే టెస్టర్స్ అండర్లో ఉంటుంది. టెస్టర్స్ అండ్ మేనేజర్స్ వీళ్ళు చెక్ చేస్తారు ఈ సర్వర్స్లో. ఈ డెవలప్ చేసిన కోడ్ని యూఏటీలోకి మూవ్ చేస్తారు. యూఏటీలో బాగా టెస్ట్ చేయాలి. ఇది కూడా పాస్ అయితే నెక్స్ట్ క్యూఏ సర్వర్స్ అని అంటాము. క్యూఏ అంటే మీకు చెప్పాను, క్వాలిటీ అనాలిసిస్. ఓకే, దీన్నే మనం పీటీ ఎన్విరాన్మెంట్ అని కూడా అంటారు, అంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని కూడా అంటారు. పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ సర్వర్స్, ఓకే, షార్ట్ ఫామ్లో పీటీ. ఓకే, ఇది ఎవరి అండర్లో ఉంటుంది అంటే బిజినెస్ అండర్లో ఉంటుంది, అంటే క్లయింట్ సైడ్ అనమాట. క్లయింట్ సైడ్ టెస్ట్ చేస్తారు. ఇక్కడ కానీ టెస్టింగ్లో రాంగ్ కానీ దొరికితే ఫస్ట్ టెస్టర్లని అడుగుతారు, మాకు దొరికిన తప్పు నీకు ఎందుకు దొరకలేదని. నువ్వే కదా సర్టిఫై చేసావు, ఈ టెస్టింగ్ బాగానే ఉన్నది, ఎక్కడ ప్రాబ్లం రాలేదు, నాకు ఏ ఇబ్బంది రాలేదని, మరి మేము టెస్ట్ చేసినప్పుడు ఎందుకు దొరికింది ఈ ఎర్రర్. ఈ ఎర్రర్ తాలూకా క్రిటికాలిటీని బట్టి టికెట్స్ రైజ్ చేస్తారు. అవి టికెట్స్ P1 P2 ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. P2 అంటే సీరియస్ ఇష్యూ అని, P1 అంటే మోస్ట్ సీరియస్ ఇష్యూ అని. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎవరు మొత్తం టీం ఇవ్వాలి, డెవలపరు ఇవ్వాలి, టెస్టరు ఇవ్వాలి. కానీ ఫస్ట్ పట్టుకునేది మాత్రం టెస్టర్లే. నువ్వు మాకు వరకు తీసుకొచ్చావు అంటే టెస్ట్ చేసి సక్సెస్ చేసి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసి ఎలాంటి తప్పు లేదని. కానీ మరి మేము చేసినప్పుడు ఈ తప్పు ఎందుకు దొరికింది, ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా అని అడుగుతారు. దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఓన్లీ బిజినెస్కి మాత్రమే కాదు, మీ మేనేజర్కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మేనేజర్ బిజినెస్ పీపుల్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. సో ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్లో ఇవి ఉంటాయి. ఓకే, అంతేగాని జస్ట్ టెస్ట్ చేసి పడేసాం ఎలాగోలాగా అవతల చూసుకుంటాడు అలాగ అవ్వదండి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఈస్ బీటా టెస్టింగ్. బీటా టెస్టింగ్, ఓకే, ఇది ఎలా అంటే సింపుల్. ద బీటా టెస్టింగ్ ఈస్ డన్ at one or more customer sites. అంటే ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నాడు కస్టమర్, ఒక డిఫరెంట్ కస్టమర్స్ వెబ్సైట్స్లో ఈ అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది. ఓకే, ఎవరు, మీరు కాదు, బై ది ఎండ్ యూజర్. మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఆఫ్ ది సాఫ్ట్వేర్. ఇప్పుడు చూడండి, మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడితే కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే యాప్ నేమ్ ఉంటుంది, పక్కన బీటా అని ఉంటుంది, బీటా వెర్షన్ అని ఉంటుంది అనమాట. బీటా వెర్షన్ అంటే మేము ఈ ప్రోడక్ట్ని డిజైన్ చేసాము, మా వరకు ఎంత సాధ్యమో అంతా టెస్ట్ చేసాము, మిగిలినది ఏమైనా ఉంటే అది రిలీజ్ చేసేస్తున్నాం ప్రజలకి, అందరూ డౌన్లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దానిలో ఏమైనా ఇష్యూస్ వస్తే మాకు కంప్లైంట్ రేస్ చేయండి లేదా రిపోర్ట్ రేస్ చేయండి.
సో, మాకు దొరకలేని ఇబ్బందులు ఏవైనా ఉంటే మీ వరకు వచ్చి మీకు దొరుకుతాయి కదా! ప్రజలే మాకు చెప్పాలి. ఈ ఎర్రర్ ఎక్కడ జరిగింది అన్నది. మేము దాన్ని బట్టి సార్ట్ ఔట్ చేసి అలా కొన్నాళ్ళకి ఆ బీటా తీసేస్తాం. అంటే ఇంకెలాంటి ఎర్రర్స్ లేవు. సో, బీటా అంటే ఏంటంటే ఒక వెర్షన్‌లో బీటా ఉన్నది అంటే దాని అర్థం ఏంటి అంటే అందులో నీకు కంప్లీట్ సక్సెస్ లేదు. ఇంకా తెలీదు కంప్లీట్ సక్సెస్సో కాదో అనేది. ఇంకా కొన్ని ఉన్నాయి అవి ఇంకా టెస్ట్ చేయలేదు. అవి జనాలే టెస్ట్ చేయాలి. ఆ అప్లికేషన్ ఎవరు వాడుతున్నారో వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. వాళ్ళే టెస్ట్ చేసి మాకు చెప్పాలి. దీన్ని మనం బీటా టెస్టింగ్ అని అంటామండి. ఓకే. దీనిలో బీటా టెస్టింగ్ పాస్ అయితే ఆల్మోస్ట్ ఆ ప్రోడక్ట్ అనేది కంప్లీట్‌గా ఎర్రర్ ఫ్రీ ఉన్నట్టనమాట. ఓకే. కొంత లిమిటెడ్ నంబర్ ఆఫ్ పీపుల్‌కి ఇచ్చి చేస్తారు. ఓకే. నెక్స్ట్ టైప్ సిస్టమ్ టెస్టింగ్. ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్. ఇది కూడా ఎలా ఉంటదంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే అవుట్‌పుట్ ఏంటి? ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అంటే ఎట్నుంచి ఎటెళ్తుంది? ఎలా ప్రాసెస్ అవుతుంది? ఈ ప్రాసెస్ ఈ రెండిటిని కలిపి టెస్ట్ చేయడాన్ని సిస్టమ్ టెస్టింగ్ అని అంటారు. ఓకే. ఇదెలా ఉంటదంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద దీన్ని ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసి చూస్తారనమాట. ఓకే. సో, సిస్టమ్ టెస్టింగ్ అంటే ఏంటండి? సిస్టమ్ టెస్టింగ్ ఈస్ డన్ ఆన్ ఎంటైర్ సిస్టమ్. ఓకే. బోత్ ఇన్ రిక్వైర్మెంట్ లెవెల్ అండ్ ఫంక్షనల్ లెవెల్. ఫంక్షనాలిటీ లెవెల్ అంటే ఏం కావాలి? డెవలపర్ ఏం డిజైన్ చేసాడో మనం అనుకున్న అవుట్‌పుట్ వస్తుందా లేదా? రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్. ఓకే. ఎలా చేశాడు? మనం ఎలాగనుకున్నామో అలాగే చేశాడా? వేరే అప్రోచ్ ఏమైనా ఫాలో అయ్యాడా? ఇది ఫంక్షనల్ లెవెల్. ఈ 2 కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. అంతేకాదు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా దీన్ని చెక్ చేస్తారు. ఓకే. టెస్టింగ్ డన్ ఆన్ డిఫరెంట్ అంటే లైనక్స్‌లో ఎలా పనిచేస్తుంది? విండోస్‌లో ఎలా పనిచేస్తుంది? మ్యాక్‌లో ఎలా పనిచేస్తుంది? ఇలాగ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఇవి ఎలా పనిచేస్తున్నాయి అని అంటారు. ఇందులో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయంటే ఇన్వాల్వ్స్ చెప్తున్నాను కదా! 2 ఫంక్షనాలిటీ ఇవి కూడా చెక్ చేస్తారు కాబట్టి బ్లాక్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఎక్కువగా యూజ్ చేస్తారండి. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాము వాలిడేషన్స్ చెక్ చేస్తాము. వాలిడేషన్స్ అంటే అనుకున్న అవుట్‌పుట్ వస్తుందా? రావట్లేదా? ఇన్‌పుట్ ఏదైతే ఇస్తున్నామో ఆ ఇన్‌పుట్‌కి కరెక్ట్ అవుట్‌పుట్ వస్తుందా? ఓకే. సో, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తాము. ఇందులో ఒక్కొక్కసారి ఏమవుతాయంటే సెక్యూరిటీ టెస్టింగ్ ఇలాంటివి కూడా మనం ఇన్వాల్వ్ చేస్తామనమాట. సెక్యూరిటీ ఎలా ఉంది? సెక్యూరిటీ టెస్టింగ్ ఎలా ఉంది? రికవరీ టెస్టింగ్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చి డేటా పోతే రికవరీ ఎలా ఉంది? తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? అలాగే స్ట్రెస్ టెస్టింగ్ అంటే ఎక్కువ లోడ్ ఇచ్చేస్తారు కాంపోనెంట్ మీదకి. అంత లోడ్‌ని తట్టుకునేలా ఉందా? లేదా? అలాగే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. అంటే ప్రీవియస్‌గా ఆ ప్రోగ్రాము ఒక పావుగంటలో ఎగ్జిక్యూట్ అయిపోయేదనుకోండి. నువ్వు డెవలపర్ మోడిఫై చేసిన తర్వాత అది అరగంటకి, 2 గంటలు, 3 గంటలకు గాని ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సక్సెస్‌ఫుల్‌గానే అవుతుంది. కానీ చాలా లేట్ అయిపోతుంది. పెర్ఫార్మెన్స్ పడిపోయింది. సో, ఈ పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, తగ్గాలి. అంటే వీలైనంత త్వరగా ఎగ్జిక్యూట్ అవ్వాలి గానీ, ఉన్నదానికంటే లేట్ అవ్వకూడదు. పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ రాకూడదు. సో, ఈ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఇస్తే ఎవడు ఆ వెబ్‌సైటే గాని ఆ కస్టమర్ ఆ వెబ్‌సైట్‌ని గాని, ఆ ప్రొడక్ట్‌ని గాని వాడడు. దీన్ని పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని అంటారు. ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాము. ఇందులో ఇవన్నీ కూడా సిస్టమ్ టెస్టింగ్‌లో ఇన్వాల్వ్ అవుతాయి. అలాగే మీకు ఇందాక నేను ఒక వర్డ్ వాడాను. ఏంటంటే అది స్ట్రెస్ టెస్టింగ్. ఓకే. నౌ వాట్ ఈస్ స్ట్రెస్ టెస్టింగ్? అది కూడా మాట్లాడదాం ఒకసారి. నౌ వాట్ ఈస్ స్ట్రెస్ టెస్టింగ్? ఈ స్ట్రెస్ టెస్టింగ్ అంటే ఏంటి? చెప్పాను కదా మీకు. ఎలా వస్తదంటే ఇవ్వకూడని వాల్యూస్ ఇచ్చి చెక్ చేస్తాం. అంటే సపోజ్ ఒక అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తాము. ఎడిషన్ చేస్తాను. నాకు ఇంటీజర్ వాల్యూస్ ఇవ్వండి అని ఉంది రూల్. నువ్వేం చేస్తావంటే టెస్ట్ చేసినప్పుడు ఒక ఇంటీజర్, ఒక ఫ్లోట్. ఒక ఫ్లోట్, ఇంకొక ఫ్లోట్. ఒక ఫ్లోట్, ఒక స్ట్రింగ్. ఒక క్యారెక్టర్, ఒక స్ట్రింగ్. ఒక ఇంటీజర్, ఒక స్ట్రింగ్. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్‌లో అన్‌ఫేవరబుల్ డేటా ఇస్తాం. ఇచ్చి టెస్ట్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తాడంటే టెస్టర్ గివ్స్ అన్‌ఫేవరబుల్ కండిషన్స్.
కండిషన్స్ మార్చేస్తాడు. ఇవ్వాల్సినవి కాకుండా వేరేవి ఇస్తాడనమాట టు ద సిస్టమ్. ఓకే. అండ్ చెక్స్ ఏం చెక్ చేస్తాడు? హౌ ద పెర్ఫార్మెన్స్ ఈస్. అది దీన్ని ఏమంటామంటే మనం స్ట్రెస్ టెస్టింగ్ అని అంటాము. ఓకే. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్ట్రెస్ అంటే ఇవ్వకూడని వాల్యూస్ ఇవ్వడం వల్ల, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ వాల్యూస్ ఇవ్వడం వల్ల ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడాన్ని స్ట్రెస్ టెస్టింగ్ అని అంటాము. ఓకే. తర్వాతది పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండి. పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఈ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఆల్రెడీ పైన మెన్షన్ చేసినట్టు పెర్ఫార్మెన్స్ చూస్తాం అన్నమాట. చూడండి. This type of testing is used to test speed and effectiveness of the ప్రోగ్రామ్ తాలూకా స్పీడ్, ఎఫెక్టివ్నెస్ ఎలా ఉన్నది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఆల్సో కాల్డ్ యాజ్ లోడ్ టెస్టింగ్. ఓకే. సో లోడ్స్ని ఎలా తట్టుకుంటుంది, ఒక్కసారి 100 మంది ఫ్లిప్కార్ట్ని యాక్సెస్ చేసినప్పుడు ఎలా పనిచేస్తుంది, 1000 మంది ఒకేసారి ఫ్లిప్కార్ట్ని యాక్సెస్ చేసినప్పుడు ఎలా పనిచేస్తుంది, 1,00,000 మంది లేదా 10 లక్షల మంది యాక్సెస్ చేస్తున్నప్పుడు ఎలా పనిచేస్తుంది. ఓకే. పెర్ఫార్మెన్స్ అనేది చెక్ చేస్తాం, ఇచ్చిన లోడ్కి ఎంతవరకు అది చేస్తుంది అని చెప్పేసి. ఓకే. సో దీన్ని కూడా మనం ఏమంటాము అంటే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని అంటాము. ఓకే. సో రేర్గా వాడే ఇంకొక టైప్ ఆఫ్ టెస్టింగ్ ఉన్నదండి. ఈ టెస్టింగ్ ఏంటి అంటే టెస్టింగ్లో మనకి కోడ్ అది ఎలా డిజైన్ చేస్తాము ఏంటి అన్నది. నౌ లెట్ us కంటిన్యూ. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెస్టింగ్ అని ఒకటి ఉన్నది. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేరింగ్ అంటే జావా అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంటివి ఇన్వాల్వ్ అవుతాయి. పైథాన్ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెస్టింగ్ చేయొచ్చు. కానీ కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, సి అని చెప్పేసి అలాంటివి. సి, స్కాలా ఇలాంటి లాంగ్వేజెస్లో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెస్ట్ చేయలేం. ఓకే. ఇందులో ఏంటంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ ఇవన్నీ కలిపి 2-3 రకాల టెస్టింగ్స్ని కలిపి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెస్టింగ్ అని అంటాం. ఇంకొక ఇంపార్టెంట్ టెస్టింగ్ ఉన్నది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చేసేది ఏంటంటే యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఇదేంటిది? యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే ఇది మీరు చేయరు, టెస్టర్స్ చేయరు, కస్టమర్స్ చేస్తారు. ఓకే. దిస్ టెస్టింగ్ ఈజ్ డన్ బై కస్టమర్స్. ఓకే. ఏంటంట, దేనికోసం అంట? టు చెక్ ద డెలివర్డ్ ప్రోడక్ట్స్. ఏదైతే ప్రోడక్ట్ డెలివరీ అంటే ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది అంటే ఆల్రెడీ కస్టమర్స్ వరకు రీచ్ అయిపోయింది, ఇక్కడ పెర్ఫామ్ ద డిజైర్డ్ టాస్క్ ఆర్ నాట్. ఒక రకంగా చెప్పాలి అంటే బీటా టెస్టింగ్ లాంటిది అనమాట. ఇది ఒక్కసారి చదివితే అర్థం కాదండి, గుర్తుండవు ఈ పేర్లు. 1-2 సార్లు మీరు చదువుకుంటే లేదా డిస్కషన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే. రైట్, ఫైన్. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ వల్ల ఫైనల్గా అడ్వాంటేజెస్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ తాలూకా క్వాలిటీ, రిలయబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే టెస్టింగ్లోనే మనం చాలా ఐడెంటిఫై చేసి బగ్స్ని డెవలపర్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయించి చూపిస్తాం కాబట్టి. అలాగే ముందుగానే ప్రాబ్లమ్స్ని డిటెక్ట్ చేయడానికి పనిచేస్తుంది. అలాగే కస్టమర్ కూడా ఎక్కువ సాటిస్ఫై అవుతాడు. ఓకే. అలాగే ఎవడైతే ప్రోడక్ట్ క్లయింట్ ఉన్నాడో వాడికి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఓకే, ఈ టీంతో మనం ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయించుకుంటే ప్రోడక్ట్ మంచి క్వాలిటీతో వస్తుంది మనకని చెప్పేసి. అలాగే రేపొద్దున ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే ప్రొడక్షన్ లెవెల్లో దాన్ని మళ్ళీ మెయింటైన్ చేసుకోవడానికి కొద్దిగా టైము, కాస్టు ఇవన్నీ పెట్టాలి. ఈ కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. కాకపోతే టెస్టింగ్ చేయడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. ఓకే. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ నెల రోజుల్లో అవ్వాల్సింది నెల 10 రోజులు, నెల 15 రోజులు పట్టొచ్చు. ఎందుకంటే టెస్టింగ్కి కూడా కొంత టైం వదిలేయాలి. ఓకే. అన్ని డిఫెక్ట్స్ ఎక్కడ ఒక్క డిఫెక్ట్ కూడా లేకుండా పట్టుకోవడం అనేది టెస్టింగ్ వల్ల సాధ్యం కాదు. ఓకే. అంటే ఒక పర్ఫెక్ట్గా 100% చెక్ చేస్తాం, ఇంక ఎలాంటి ఎర్రర్ రాదని సర్టిఫికేషన్ అయితే మనం ఇవ్వలేము, టెస్టర్స్ ఇవ్వలేరు. కొన్ని కాంప్లెక్స్ సిస్టమ్స్ ఉంటాయి. కాంప్లెక్స్ సిస్టమ్స్ అంటే దాన్ని టెస్ట్ చేయడం చాలా చాలా కష్టం. అలాంటివైనా సరే మనం డిఫికల్ట్గానే పట్టుకోవాలి. ఓకే. సో
ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్లోకి వస్తాయి. ఓకే. సో ఎనీ డౌట్స్ అండి?